జీవితము ఆనందమయంగా ఉండాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం కష్టమైన కొన్ని కార్యాలను సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన, శుభకార్యాలకు సంబంధించిన కార్యాలైనా మొదలెడుతుంటారు. ఆ కార్యాలు సఫలీకృతం కావాలని ఎంతగానో ఆశపడుతుంటారు. అయితే తలపెట్టిన ఏ కార్యమైనా నెరవేరాలంటే శక్తి సామర్థ్యాలు ఉంటే సరిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. ఆ శక్తి సామర్థ్యాలతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలని కొంతమంది మాత్రమే గ్రహిస్తుంటారు. ఏ కార్యాన్ని ఆరంభిస్తున్నా అనుగ్రహించమని ముందుగా భగవంతుని కోరుకోవాలని విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో కొన్ని ఘట్టాలు చెప్తున్నాయి. మహాబలవంతుడైన హనుమంతుడు కూడా సీతమ్మ వారి అన్వేషణ సమయంలో సముద్రాన్ని తన శక్తి సామర్థ్యాలతో దాటగలనని అనుకోలేదు. సముద్రాన్ని లంకించడానికి ముందుగా ఆయన ఇంద్రాది దేవతలను పూజించి కార్యసిద్ధి కలిగేలా అనుగ్రహించమని ప్రార్థించి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు తనకు అప్పగించిన కార్యాన్ని సాధించగలిగాడు. రామకథ గానంలో తన్మయుడు, శివంశ సంభూతుడు, రాక్షసంతకుడు మారుతి, మనోజవుడు వాయుదేవుడు, ఇంద్రియ విజేత, బుద్ధిమంతుడు వాయునందుడు, వానర సేవలో ముఖ్యుడు, శ్రీరామదూత అయిన ఆంజనేయ స్వామిని స్మరించడం వలన బుద్ధి బలము, యశస్సు, ధైర్యము, భయం లేకుండా, రోగాలు లేకుండా పటిష్టమైన వాక్తు లభిస్తాయి. 41 రోజుల పాటు స్వామివారి తోకకు రోజుకొక చందన పూత పూసి కుంకుమ బొట్టు చొప్పున పెట్టి పూజిస్తే 40 రోజుల్లో కార్యసిద్ధి కలుగుతుందని కార్యసిద్ధి ఆంజనేయ దేవాలయం బెంగళూరులోని కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. హనుమంతుడు శ్రీరామునికి నిత్య భక్తుడు. లంకలో రావణుని బారి నుండి సీతను రక్షించాలని తన కోరిక నెరవేర్చడంలో రామునికి సహాయం చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. హనుమంతుడు వానర సేన సహాయంతో రామ్ సేతును నిర్మించాడు. తేలియాడ రాళ్లతో చేసిన వంతెన రామ పేరుతో పొందపరచబడింది. కాబట్టి హనుమంతుడు శ్రీరాముని కోరికను నెరవేర్చినట్లే కార్యసిద్ధి ఆంజనేయ ఆలయంలో ఉన్న హనుమంతుడు తన భక్తుల కోరికలను తీరుస్తాడని నమ్ముతారు. కార్య అనే పేరు భక్తుల కృషి అని అర్థము, మరియు స్థితి అంటే నెరవేరింది. కాబట్టి కార్యసిద్ధి నిజంగా కోరికలు తీర్చే దేవాలయము. అలా హనుమంతునికి అంకితం చేసిన ఒక ప్రత్యేక ఆలయము గిరినగర్లో ప్రసిద్ధి చెందినది. కర్ణాటక రాష్ట్రంలో హనుమంతుని దేవాలయాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో బెంగళూరు గిరినగర్లో ఉన్న ఈ ఆలయాన్ని హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉన్నది. ఇక్కడ దేవాలయంలో మీరు భక్తితో ఏ కోరిక కోరినా నెరవేరుతాయి. మరి ఈ ప్రత్యేకమైన హనుమంతుని ఆలయం విశేషాలు ఏమిటి, ఈ ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాము. ఈ దేవాలయము ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని బెంగళూరు నైరుతి దిక్కున గిరినగర్ గుడియ నుదురున్నలో దత్తపీఠంలో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ఉన్నది. రోజు వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. భక్తితో ఈ హనుమాన్ను కొలిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. ఈ హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయలు కట్టడము. ఈ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయలు కట్టే ఆచారం ఒకటి ఉన్నది. ఈ హనుమాన్ను దర్శించడానికి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, కార్యాలు నెరవేర్చుకోవడానికి కొబ్బరికాయలను సంకల్పంతో కడతారు. ఇలా కట్టడం వెనుక కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. పూర్ణఫలం, కొబ్బరికాయను పూర్ణఫలంగా పిలుస్తారు. ఇలా దేవాలయంలో మొక్కును కొబ్బరికాయను కట్టి ప్రదక్షిణ చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు కొబ్బరికాయలను అక్కడే కౌంటర్లు తీసుకుని అక్కడే కౌంటర్లు ఇస్తే ఆ కొబ్బరికాయపై ఆ రోజు తేదీని నమోదు చేస్తారు. తర్వాత వారు ఆ కొబ్బరికాయను తీసుకుని దేవుడి ఎదుట కూర్చొని భక్తితో కోరికను మనసులో సంకల్పం చేసుకోవాలి. ప్రదక్షిణ సంకల్పం చేసుకున్న తర్వాత దేవాలయ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ తర్వాత అక్కడ నిర్దేశించిన స్థలంలో కట్టాలి. భక్తులు ప్రతిరోజు కార్యసిద్ధి ఆంజనేయ ఆలయాన్ని 108 సార్లు జపించాలి. మరియు ఈ హనుమాన్ ఆలయంలో 16 రోజుల పాటు వారానికి 2 సార్లు 41 ప్రదక్షిణలు చేయాలి. 16 రోజుల పాటు మీ మణికట్టు చుట్టూ కట్టుకోవడానికి మీకు ఈ హనుమాన్ మంత్రము మరియు ఒక నారింజ ద్వారం ఇవ్వబడుతుంది. ఈ కాలంలో మీరు మీ మాంసాహారము మరియు మద్యపానానికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. 16వ రోజు ఆలయాన్ని సందర్శించి ఆలయ ప్రాంగణంలో ఉంచిన మీకు కేటాయించిన కొబ్బరికాయను ఇంటికి తీసుకెళ్ళండి. ఈ కొబ్బరికాయ తర్వాత ఏదైనా తీపి వంటకాన్ని ప్రసాదంగా తయారు చేయాలి. మీరు మణికట్టు చుట్టూ ఉన్న పవిత్రమైన నారింజ దారాన్ని కూడా ఇవ్వాలి. దాన్ని తిరిగి ఆలయానికి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు కార్యసిద్ధి దాల్చుతుంది. ఈ ఆలయంలోని దేవుళ్ళు దత్తాత్రేయ, శివుడు, గణపతి మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం అవధూత దట్టమైన పీఠాలచే నడుపుతుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేత ఇక్కడ హనుమంతుని ప్రతిష్ఠించడం జరిగింది. దాదాపు 200 టన్నుల బరువున్న ఏకశిల ఆంజనేయ విగ్రహము సుబ్రహ్మణ్య అర్చర్ శిల్పి ఆధ్వర్యంలో దాదాపు 18 మంది శిల్పులు ఈ శిల్పాన్ని రూపొందించారు. అతను ఈ శిల్పాన్ని చెక్కడానికి 10 నెలల సమయం తీసుకున్నాడు. కార్యసిద్ధి ఆంజనేయ దేవాలయం అష్టభుజ ఆకారంలో నిర్మించబడింది. బెంగళూరులోని గిరినగర్లో కార్యసిద్ధి ఆంజనేయ దేవాలయము విరజిల్లుతున్నది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరు రూపొందించిన అవధూత దత్తపీఠ నిర్వహణలో నిర్మించబడింది. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవం తర్వాత 2015లో
ఆయన మార్గదర్శకత్వంలో 24 గంటల పాటు హనుమాన్ చాలీసా నిరంతరం పఠించారు. ఇంకా ఈ ఆలయంలో 4000 హనుమాన్ చాలీసా పఠించారు. మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ వీడియోగా ఆల్బమ్గా రూపొందించబడింది. ఆకు పూజ. ప్రతి శుక్రవారము ఆకు పూజ జరుపుతారు. ఈ పూజలో ముత్తైదువులు పాల్గొంటారు. ఇక్కడ హనుమంతునికి భక్తులకి ఆకులతో తయారు చేసిన హారాలను అందిస్తారు. మంగళవారం, శనివారాలతో విశేష పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్గశిర త్రయోదశి నాడు హనుమద్వాత్రము ఈ రోజున హనుమంతుడు సీతాదేవిని దర్శించాడు. అంచేతనే ఈ రోజు హనుమంతుని పూజించిన వారి కోరికలు నెరవేరిన సకల దుఃఖములు నివృత్తమవునని సీతమ్మ తల్లి వరమిచ్చెను. నిత్య పూజ. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఈ కార్యసిద్ధి హనుమంతునికి సింధూర పూజ, నిత్య పూజ మరియు హారతి అభిషేకాలు నిత్యం జరుగుతాయి. అలాగే ప్రసాదాలను భక్తులకు పంచబడుతుంది. అలాగే ప్రతి నిత్యం సాయంత్రం మంగళహారతి ఇచ్చి తర్వాత ప్రసాదాలను భక్తులకు అందజేస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు 12 రోజుల పాటు జరుపుతారు. ఈ సమయంలో సుమారు 35,000 మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. 41 ఏళ్ల హనుమాన్ దేవాలయం. మీరు కొబ్బరికాయను సమర్పిస్తే మీ కోరిక ఈ ఆలయంలో తీరుతున్నది. ఈ బెంగళూరు నగరంలో నడిబొడ్డున కోరికను తీర్చే శక్తివంత ఆలయముగా కార్యసిద్ధి ఆలయము ప్రసిద్ధి పొందింది. ఈ హనుమంతునికి కొబ్బరికాయ సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. శ్రీ జై హనుమాన్.